ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లైక్ బ్రెస్ట్లో చిన్న కంతి ఉందండి, అది చాలా రోజుల నుంచి ఉంది, మన క్యాన్సర్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సర్ బయటపడడం, అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటారు, కొంచెం కడుపు ఉబ్బరం ఉందంటారు, అంతే. ఓకే, వీల్ ఫర్దర్ ఎవాల్యుయేట్ అని మనం టెస్టులు చేస్తాం. ఎండోస్కోపీ చేసినప్పుడు లార్జ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బయటపడుతుంది. ఏది పట్టించుకోలేదు పట్టించుకోకూడదు తెలియదు. సో ఏది పట్టించుకోవాలంటారు మరి? అన్యూజువల్గా ఉన్న సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఉదాహరణకి బ్లోటింగ్ అయినా, ఎస్, ఏదోలే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుంది అని పద్దాకలే మనం ఇగ్నోర్ చేస్తుంటాం దాన్ని. థైరాయిడ్ క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. పుట్టుకతోనే వచ్చిన మ్యూటేషన్స్ వలన. ప్లాస్టిక్ ఎంత డేంజరస్ అండి, 1 to 5. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ఫుడ్ కవర్స్, వేడి వేడి కూర తీసి ప్లాస్టిక్ కవర్లో వేస్తారు. డెఫినెట్గా కార్సినోజన్స్ ఉంటాయండి. కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటికి లైఫ్ టర్మ్ ఇల్నెసెస్ లైక్ హెచ్ఐవి, వీటికి క్యాన్సర్కి కనెక్షన్ ఉంటుందా? క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. బికాస్ ఈ మధ్య కాలంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళి కొన్ని అన్యూజువల్ సిమ్టమ్స్తో డయాగ్నోసిస్ అయ్యి క్యాన్సర్ బయటపడి ఒక్కసారిగా సరే అదృష్టవశాత్తు చాలామంది మెడికల్ టెక్నాలజీ వల్ల కోలుకుంటున్నారు. కానీ ఎందుకు ఇంత క్యాన్సర్ పెరుగుతోంది, దీనికి నివారణ చికిత్స ఏమిటి మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ డాక్టర్ స్వరూప గారు. స్వరూప గారితో మాట్లాడబోతున్నాం. వారు చూసిన కేసెస్ ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ స్వరూప, వెల్కమ్ టు సాక్షి టీవీ. హలో అండి. ఈ మధ్య కాలంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సర్ బయటపడడం, ఇలాంటి స్టోరీస్ వింటున్నాం. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్లో కొన్ని చూసుంటారు. ప్లీజ్ టెల్ us, ఎలాంటి కేసులు వస్తున్నాయి? అంటే ఇప్పుడు పేషెంట్ బైస్టాండర్స్ వస్తారండి. జస్ట్ దే విల్ హ్యావ్ వెరీ వేగ్ సిమ్టమ్స్. అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటారు, కొంచెం కడుపు ఉబ్బరం ఉందంటారు, అంతే. ఓకే, వీల్ ఫర్దర్ ఎవాల్యుయేట్ అని మనం టెస్టులు చేస్తాం. ఎండోస్కోపీ చేసినప్పుడు లార్జ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బయటపడుతుంది. ఓహో. సో ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ అస్ ఆల్సో. లైక్ బ్రెస్ట్లో చిన్న కంతి ఉందండి, అది చాలా రోజుల నుంచి ఉంది అంటుంటారు చాలామంది. సరే అని చెప్పి టెస్టులు చేయించి అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీ, బయాప్సీ చేస్తే బయాప్సీలో మన క్యాన్సర్ కన్ఫర్మేషన్ అవుతుంది. సో మెనీ టైమ్స్ వీ ఎవాల్యుయేట్ బైస్టాండర్స్. నాన్ స్పెసిఫిక్ వేగ్ సిమ్టమ్స్తో వస్తారండి. అదే మనకి భయానకం. బికాస్ నిజంగానే మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇప్పుడు ఎంత ఎక్కువైపోయాయంటే ఏది పట్టించుకోలేదు పట్టించుకోకూడదు తెలియదు. సో ఏది పట్టించుకోవాలంటారు మరి? ఎప్పుడైనా మనం పర్సిస్టెంట్గా అన్యూజువల్గా ఉన్న సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఉదాహరణకి బ్లోటింగ్ అయినా, ఎస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ బ్లోటింగ్, అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటే ఏదో చిన్న ఉబ్బరంగా ఉంది కడుపు, ఏదోలే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుంది అని పద్దాకలే మనం ఇగ్నోర్ చేస్తుంటాం దాన్ని. అవును. ఎనీథింగ్ అన్యూజువల్ అండ్ పర్సిస్టెంట్, వీ షుడెంట్ టేక్ ఇట్ లైట్లీ, ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అదర్ సిమ్టమ్స్ అనమాట. వెయిట్ లాస్ కానీ, ఎక్కడైనా లింఫ్ గ్రంథులు లాంటివి గడ్డలు ఉబ్బటం కానీ, చర్మం మీద తట్లు తెరటం కానీ, ఇట్లాంటివి ఏ ఉన్నా వెంటనే ఒకసారి వచ్చి చూపించుకుంటే వీల్ ఇవాల్యుయేట్ ఫర్దర్. బ్లడ్ టెస్టులు కానివ్వండి, అవసరాన్ని బట్టి మనం టెస్టులు రాస్తాము, సిటీ స్క్రీనింగ్ రాస్తాము, లేకపోతే ఎండోస్కోపీ లాంటివి అవసరాన్ని బట్టి రాస్తుంటాం. సో ఇన్ దట్ వీ కెన్ డయాగ్నోస్. చాలా మందికి అండి లింఫ్ నోడ్స్ దగ్గర ర్యాండమ్గా ఇలా బిళ్ళ కట్టినట్టుండి అది కొన్ని రోజులు మైల్డ్లీ పెయిన్ఫుల్గా ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోతుంది. అలా వచ్చి పోతున్న దాన్ని కూడా ఎవాల్యుయేట్ చేయాలా? ఎందుకంటే వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఎఫెక్ట్ అంటాం మేము. కొన్ని రోజులు పెరుగుతున్నట్టుండి కొన్ని రోజులు తగ్గుతున్నట్టు ఉంటుంది. ఇట్ ఈస్ ఎస్పెషలీ సీన్ ఇన్ లింఫోమాస్. లింఫోమాస్లో మీరు చెప్పినట్టు క్లాసికల్గా ఆ పిక్చర్ ఉంటుందన్నమాట. ఎక్కడైనా గడ్డలు రావచ్చు, అదే మన మెడ దగ్గర రావచ్చు, లేకపోతే అండర్ ఆర్మ్స్లో రావచ్చు, గ్రాయిన్లో రావచ్చు, తొడల దగ్గర రావచ్చు, ఎక్కడైనా కూడా ఉండొచ్చు గడ్డలు. చిన్న కోర్ బయాప్సీ చేస్తే మనకి పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది అది ఏంటన్నది. దాన్ని బట్టి స్టేజింగ్ చేసుకోవచ్చు మనం. పెట్ సిటీలో చూసి ఏ స్టేజ్ అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వేక్ సిమ్టమ్స్ ఒక మనిషిలో అడపదడప వచ్చి పోతున్నాయి. కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైలు, కొంత అన్హెల్దీ అని చెప్పలేం కానీ ఎరాటిక్ లైఫ్ స్టైల్, మరీ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ కాదు. అలాంటి వాళ్ళలో ఏ టెస్ట్ చేస్తారు? సపోజ్ ఆ టైంకి మీకు ఏ గడ్డ దొరకలేదు, బట్ దే హ్యావ్ దీస్ సిమ్టమ్స్, దే ఆర్ నాట్ ఫీలింగ్ వెరీ వెల్. ఫస్ట్ వెయిట్ లాస్ ఉందా అని చూస్తామండి. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ వెయిట్ లాస్ విల్ గో ఇవాల్యుయేట్ ఫర్దర్. మేము వెయిట్ లాస్ ఎట్లా క్వాంటిఫై చేస్తామంటే, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అని ఏం చెప్తామంటే 10% ఆఫ్ ద వెయిట్ దే షుడ్ బి లూజింగ్ ఇట్ ఓవర్ 6 months ఆఫ్ టైం పీరియడ్. సో ఇట్లా లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే విల్ ఫర్దర్ ఇవాల్యుయేట్. అండ్ ఆఫ్టర్ దట్ విల్ డూ అ జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్. లింఫ్ నోడ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హిస్టరీ వైజ్ వాంతులు ఏమైనా అయ్యాయా, కడుపు ఉబ్బరం ఏమైనా ఉందా, లేకపోతే ఎప్పుడైనా పచ్చకామర్లు వచ్చి తగ్గిందా, కాళ్ళు ఉబ్బరం ఉందా, ఇవన్నీ కూడా వీల్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద హిస్టరీ
అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఏమన్నా మన సస్పిషన్ని బలపరుస్తున్నాయా అన్నది మనము ఎగ్జామినేషన్ వైజ్ ఫైండింగ్స్ పరంగా చూసుకుంటాము. రైట్. సో ఎనీథింగ్ లైక్ చిన్న లింఫ్ నోడ్ కనిపించింది అనుకోండి, విల్ ఫర్దర్ ఇవాల్యుయేట్ ఇట్. అంతే. ఏమన్నా గడ్డ కనిపిస్తే ఎవాల్యుయేట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్లు, రొటీన్ బ్లడ్ టెస్ట్లో మనకు చాలా వరకు ఏమన్నా బ్లడ్కి సంబంధించినవి ఉంటే బయటపడిపోతాయి. ఏ వాల్యూస్ ఎక్కువ తక్కువ ఉంటాయి? ఇప్పుడు మన ఉదాహరణ చూస్తే అనీమియా ఉండొచ్చు, ప్లేట్లెట్స్ తక్కువ ఉండొచ్చు. బ్లడ్లో మనకి పెరిఫెరల్ స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో వెరీ ఇన్ఫర్మేటివ్ అండి అది. ఏ అబ్నార్మల్ సెల్ ఉన్నా మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తోనే మనం ఆల్మోస్ట్ ఒక 60 to 70% బ్లడ్ క్యాన్సర్స్ని డయాగ్నోస్ చేసేయగలుగుతాం. ఇది ఎందుకు స్పెసిఫిక్గా అడుగుతున్నా అంటే డాక్టర్ స్వరూప, మనకి సర్వైకల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి స్పెసిఫిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి. అందరికీ తెలిసి ఈ పాటికి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. 30-35 దాటిన వాళ్ళైతే తప్పకుండా. అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ రెగ్యులర్గా చేయాలి. వన్స్ ఇన్ 2 to 3 years పాప్ స్మియర్ చేసుకోవాలి. అండ్ వయసు పెరుగుతున్న కొట్టి యాన్యువల్ కూడా చేయించుకోవాలని చెప్పి మీరే చెప్తుంటారు చాలాసార్లు. రైట్. అండ్ ఇవి ప్రివెంటబుల్ అని చెప్పొచ్చు కదా? ఎస్ అండి, డెఫినెట్గా సర్వైకల్ క్యాన్సర్ అన్నది వీ కెన్ ఎరాడికేట్ ఇట్. అవును. సో గవర్నమెంట్ కూడా వీ హ్యావ్ స్టెప్స్ టు ఎరాడికేట్ ఇట్. ఖచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు, హెచ్పివి వ్యాక్సినేషన్, ఈ రెండు ఎంత మనం సొసైటీలో ప్రమోట్ చేయగలిగితే అంత బెటర్. సో హెచ్పివి వ్యాక్సినేషన్ మనం బాయ్స్కే కూడా మనం వేయాల్సి ఉంటుంది. ఓన్లీ గర్ల్స్కి హెచ్పివి వ్యాక్సిన్ అన్నట్టు జనాలు అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ రైట్. ఇంక్లూడింగ్ బాయ్స్ వీ హ్యావ్ టు ప్రమోట్ హెచ్పివి వ్యాక్సినేషన్. 9 to 14 years నార్మల్ వ్యాక్సినేషన్ పీరియడ్, ఐడియల్లీ అట్ 11 years of age. అండ్ ఆఫ్టర్ దట్ క్యాచప్ వ్యాక్సినేషన్. మనం 15 నుంచి కూడా ఈవెన్ అప్ టు 45 years of age వీ డూ క్యాచప్ వ్యాక్సినేషన్. సో అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా అప్ టు 45 years of age దేర్ ఈజ్ కంక్లూజివ్ బెనిఫిట్ ఫర్ హెచ్పివి వ్యాక్సినేషన్. అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్ యాజ్ పర్ ద ప్రోటోకాల్స్ 21 years నుంచి మొదలు పెడతామండి మేము. 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ అంటాము. 30 దాటిన వాళ్ళల్లో హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కూడా కలిపినప్పుడు 5 yearsకి ఒకసారి చేపిస్తాం అనమాట. సో ఖచ్చితంగా స్క్రీనింగ్, హెచ్పివి వ్యాక్సినేషన్, ఇవి రెండు కళ్ళ లాంటివి. ఇఫ్ వీ కెన్ డూ దట్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ, వీ కెన్ ఎరాడికేట్ కంప్లీట్లీ సర్వైకల్ క్యాన్సర్స్. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా ఈ లింఫ్ నోడ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. బికాజ్ ఓరల్ క్యాన్సర్స్ కూడా స్మోకింగ్, టొబాకోతో లింక్ అప్ అయ్యి ఎక్కడో మనం చూస్తాం. బట్ ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానీ ఇవి పెరగడానికి కారణాలు ఏంటండి? మనకి ఇప్పుడు ఏ క్యాన్సర్ చూసుకున్నా 2 etiologies ఉంటాయండి. ఒకటి హెరిడిటరీ, ఇంకొకటి స్పొరాడిక్ అంటాం. అవును. సో హెరిడిటరీ అనేది ఏంటంటే పుట్టుకతోనే వచ్చిన మ్యూటేషన్స్ వలన, అంటే బై బర్త్ వీఆర్ హ్యావింగ్ సర్టన్ మ్యూటేషన్స్. అది మన పేరెంట్స్ నుంచి హెరిడిటరీగా వచ్చి ఉండొచ్చు. సో అదొకటి. లేదా అక్వైర్ చేసుకున్న మ్యూటేషన్స్, అంటే మన లైఫ్ స్టైల్తోని మన తర్వాత ఏజ్లో మనం ఎక్వైర్ చేసుకున్న మ్యూటేషన్స్. సో ఎక్వైర్ చేసుకున్నవి ఎక్కువ శాతం మనకి లైఫ్ స్టైల్ వల్లనే వస్తుంటాయండి. ఇన్ఫెక్షన్స్ వలన వస్తుంటాయి. సో ఎనీ ఇన్ఫెక్షన్, ఉదాహరణకు మీరు హెచ్పివి తీసుకోండి, లేకపోతే హెపటైటిస్ వైరస్ తీసుకోండి, ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే ఒక క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బ్యాక్గ్రౌండ్ని సెట్ చేస్తుంది. ఆ గ్రౌండ్ మీద మన క్యాన్సర్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకింగ్ కానివ్వండి, లేకపోతే టొబాకో చీవింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఒబేసిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇవన్నీ ఏంటంటే జీన్స్ మీద డైరెక్ట్గా మార్పు చెంది అవి సీక్వెన్స్ మారకుండా జీన్స్ సర్ఫేస్ ఉంటుందన్నమాట, ఎపిజెనెటిక్స్ అంటాము. అంటే ఆ డిఎన్ఏ సర్ఫేస్ మీద కొన్ని మార్పులు చేస్తుంది. ఏమవుతుందంటే కొన్నిసార్లు డిఎన్ఏ ఆటోమేటిక్గా కొన్ని జీన్ పార్ట్స్ సైలెన్స్ అయిపోతాయి. సో మిథైలేషన్ అంటాం అనమాట. ఎప్పుడైతే అది సైలెన్స్ అయిపోయిందో, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అనేవి సైలెన్స్ అయినాయి అనుకోండి, మనకి క్యాన్సర్ ప్రమోట్ చేసే జీన్స్ ఎక్కువైపోయి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. సో ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ అంటాం వీటిని. మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ వస్తాయి. అండ్ ఏంటంటే సర్ప్రైజింగ్లీ దే కెన్ ఈవెన్ హెరిడిటరీగా కూడా మనకు ఆ ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ స్ప్రెడ్ అవ్వచ్చు. వర్టికల్ ట్రాన్స్మిషన్, జనరేషన్ నుంచి జనరేషన్ మనకి స్ప్రెడ్ అవ్వచ్చు. ఆ హెరిడిటరీ మ్యూటేషన్స్ లాగా మారిపోవచ్చు అవి. ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దీస్ ఆర్ రివర్సబుల్. సో దీస్ ఆర్ నాట్ ఇర్రివర్సబుల్ లైక్ ఆర్ హెరిడిటరీ మ్యూటేషన్స్. కంపల్సరీగా మనం ఇప్పుడు స్మోకింగ్ ఆపేశారనుకోండి, వాళ్ళకి రివర్స్ అయిపోతాయి. ఎపిజెనెటిక్ చేంజెస్ ఏవైతే వచ్చున్నాయో దే కెన్ రివర్స్ ఇట్. సో రివర్సిబుల్ పార్ట్ మీద మనం ఫోకస్ చేస్తే మోడిఫైయబుల్ అండ్ అన్మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ కంప్లీట్లీ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ దీస్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీ ప్రివెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ సిజేషన్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ కల్ప్రిట్స్ అని చెప్తే ఎన్వైరన్మెంట్లో, ఫుడ్లో ఏం చెప్తారు మీరు? ఎన్వైరన్మెంట్ డెఫినెట్లీ పొల్యూషన్ అండి. పొల్యూషన్, తర్వాత రేడియేషన్ ఎక్స్పోజర్,
ఉదాహరణకి రెడాన్ గ్యాస్ అంటాము. రెడాన్ గ్యాస్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వీ గెట్ మోర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్. రెడాన్ గ్యాస్ అంటే ఎక్కడ ఉంటుంది? అది ఇండస్ట్రియల్ ఏరియా ఎత్తు ప్రాంతాల్లో, ఇండస్ట్రియల్ ఏరియాస్లో, ఈవెన్ బేస్మెంట్స్ మనం సరిగ్గా ఫ్లోరింగ్ అది చేయించుకున్నప్పుడు కూడా రెడాన్ గ్యాస్ ఉత్పత్తి జరగవచ్చు. సో ఆ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఒక ఎత్తు అయితే, స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, ఇప్పుడు మనం స్మోక్ చేయకపోయినా పక్కన వాళ్ళు స్మోక్ చేస్తారు, స్మోక్ జోన్స్ ఉంటాయి, అక్కడ ఇన్హేల్ అవ్వచ్చు స్మోకింగ్. మన కార్సినోజన్స్ ఏవైతే ఉంటాయో స్మోక్లో, వీ కెన్ ఇన్హేల్. ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి పొద్దున పూటే, ఎక్కడైనా స్మోకింగ్ జోన్ ఉందనుకోండి, వీ ఎక్సర్సైజ్ ఇన్ అ పొల్యూటెడ్ ఏరియా వేర్ వీ ఇన్హేల్ మోర్ కార్సినోజన్స్. ఎంత విచిత్రం చూడండి, చేసేదేమో మంచి పని, ఎన్వైరన్మెంట్ ఏమో అలా ఉంది, రెండింటిని కలిపి క్యాన్సర్ వస్తుంది. కరెక్ట్ అండి. కానీ అంత ఎఫెక్ట్ ఉంటుందా అని డౌట్ వస్తుందండి. ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ హ్యాస్ డైరెక్ట్ ఎఫెక్ట్ అండి. ఇప్పుడు ఏమైపోతుందంటే, హౌ మెనీ అవర్స్ డూ యూ నీడ్ టు ఇన్హేల్ దట్? అంటే అది ఎన్ని గంటలు పీల్చుకుంటే మనకి ప్యాసివ్ స్మోకింగ్ వల్ల వచ్చేసింది అని నిర్ధారణ చేసుకోవచ్చు? అలా చెప్పలేము, ఎందుకంటే ఇంత స్పెసిఫైడ్ డ్యూరేషన్ అనేది ఎప్పుడు, ఇది ర్యాండమ్ ఈవెంట్ అనమాట. ఎనీ స్మోకింగ్ కెన్ కాజ్ కార్సినోజనస్ ఇన్హాలేషన్ అయిపోవచ్చు, అండ్ డిఎన్ఏ ఎడక్ట్స్ ఫార్మేషన్ జరిగిపోతుంది. డిఎన్ఏతో వెళ్ళి స్ట్రాంగ్గా బైండ్ అయిపోతాయి ఈ కార్సినోజన్స్. వన్స్ బౌండ్ అయినాయి అని అంటే ఇట్ విల్ లీడ్ ఇట్స్ పాత్. కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటికి ఈవెన్ సీరియస్ ఇల్నెసెస్, లైఫ్ టర్మ్ ఇల్నెసెస్ లైక్ హెచ్ఐవి, వీటికి క్యాన్సర్కి కనెక్షన్ ఉంటుందా? ఖచ్చితంగానండి. హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ మనం ప్రధానంగా చెప్పుకుంటే దే ఆర్ ఇమ్యూనోసప్రెస్డ్. మన బాడీలో కాన్స్టెంట్ ఇమ్యూన్ సర్వీలెన్స్ ఉంటుంది. ఇమ్యూన్ సప్రెషన్ అయిన వాళ్ళు, ఇమ్యూన్ బూస్ట్ అయిన వాళ్ళు. సో బూస్టింగ్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ విల్ రిడ్యూస్ క్యాన్సర్ ఇన్సిడెన్స్. సప్రెసింగ్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ లైక్ హెచ్ఐవి, వైరల్ ఇన్ఫెక్షన్స్, దే విల్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఓకే. సో డెఫినెట్గా హెచ్ఐవి వాళ్ళకి వీ కాల్ దెమ్ యాజ్ ఎయిడ్స్ డిఫైనింగ్ మెలిగ్నెన్సీస్ అని కొన్ని ఉంటాయి. సర్వికల్ మెలిగ్నెన్సీస్ కానివ్వండి, లింఫోమాస్ కానివ్వండి, లేకపోతే జిఐ క్యాన్సర్స్ కానివ్వండి, వాళ్ళల్లో ఎక్కువ వస్తాయి. ఓకే. యా, పాజిటివ్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఇమ్యూన్ సప్రెషన్, క్రానిక్ ఇమ్యూన్ సప్రెషన్ ఎప్పుడు కూడా మనకి ఇన్ఫ్లమేషన్ బ్యాక్గ్రౌండ్ ఈజీగా సెట్ అయిపోతుంది ఫర్ క్యాన్సర్. ఎస్, ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ దట్ క్యాన్సర్ విల్ ఫార్మ్. సో ఇన్ఫ్లమేషన్ ఇస్ అ సీరియస్ మార్కర్ అయితే. హెచ్ఎస్సిఆర్పియా? సిఆర్పి అంటే ఇట్స్ వెరీ నాన్ స్పెసిఫిక్ హియర్ అండి. ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కడైనా స్పెసిఫిక్ ఏరియాస్లో మనకి ఇన్ఫ్లమేషన్ సెట్ ఇన్ అయినప్పుడు, సర్విక్స్ ఉందనుకోండి, అక్కడ క్రానిక్ సర్వైజైటిస్ లాగా మనకు ఫామ్ అయింది, ఎక్కువ వాపు, ఎరిథీమా, ఇవన్నీ ఎక్కువ రోజులు క్రానిక్గా ఏళ్ల తరబడి ఉంటుంది. హెచ్పివి ఇన్ఫెక్షన్ ఏళ్ల తరబడి ఉంది, అప్పుడు క్యాన్సర్గా మార్పు చెంది. ఓకే. బట్ ఇన్ఫ్లమేషన్ అలా ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఉంటాయా? ఇన్ఫ్లమేషన్కి కూడా మనకి బికాజ్ ఇన్ఫ్లమేషన్ ఇప్పుడు అబ్యూస్డ్, మిస్యూజ్డ్ వర్డ్ అండి. కొంచెం లావ్ అయితే ఇన్ఫ్లమేషన్ అంటున్నారు. అవునండి, ఇప్పుడు విద్యాబాలన్ గారు ఏమన్నారు, ఆవిడే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకున్నాను తగ్గిపోయాను. కరెక్ట్ కరెక్ట్. అంటే ఆవిడకి వచ్చిపోయిన ఇన్ఫ్లమేషన్ సీరియస్సా కాదా అర్థం కాదు చాలా మందికి. బాగా చెప్పారండి. రెడ్నెస్, మనకి వాపు ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, బట్ స్వెల్లింగ్ ఈజ్ నవడేస్ పోర్ట్రేడ్ ఇన్ అ రాంగ్ వే. అక్కడ లోకల్గా ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడ రెడ్నెస్ ఉంటుంది, వాపు ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఈ మూడు ఉండి లోకల్గా సెల్ డ్యామేజ్ జరిగినప్పుడు దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాము. అంతేగాని నార్మల్గా పేషెంట్ ఒబీస్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అన్నాము. సో ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్. సో మొత్తానికి అయితే క్యాన్సర్ బారిన పడడానికి చాలా ర్యాండమ్ ఇన్సిడెంట్స్, ఈవెంట్సే కారణం. బట్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కొంత ప్రెసిపిటేట్ చేస్తుంది. దాంతోపాటు లైఫ్ స్టైల్ అండ్ ఒక ఇర్రెగ్యులర్ జీవనంలో ఉన్న వాళ్ళకి ఇంకా మరింతగా తొందరగా వస్తుంది. 5 to 10% మాత్రమే జెనెటిక్ హెరిడిటరీగా వచ్చేవండి. మిగిలిన 90 to 95% మనకి లైఫ్ స్టైల్, పొల్యూషన్ అండ్ వైరసెస్. పొల్యూషన్ బారి నుంచి బయటపడచ్చా? బికాస్ ఎక్సర్సైజ్ చేయమంటే వింటారు మాట, ఫుడ్ బాగా తినండి, కొంచెం హోల్ ఫుడ్స్ తినండి, గ్రెయిన్స్ బాగా తినండి, వింటారు అందరి మాట. అవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. బాగా నిద్రపోండి, మన చేతుల్లో ఉంది నిద్ర. పొల్యూషన్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. వాట్ డు వి డూ? కరెక్ట్. పొల్యూషన్ మనం పాలసీ మేకర్స్ చేతుల్లో ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్కి మనకి స్పెషల్ మెజర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటే కనుక మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. సో అయితే మీరు చూసిన క్యాన్సర్ కేసెస్ చాలా స్పొరాటిక్గా, ర్యాండమ్గా బయటపడినవి. వర్ ఇన్ షాక్ అండి? ఏ స్టేజ్లో బయటపడ్డారు వాళ్ళు? జనరల్గా మనకి ఇలా ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అయిన క్యాన్సర్స్ జస్ట్ లంప్తో వస్తారు. రొమ్ములో గడ్డు ఉందండి, ఎప్పటి నుంచో ఉంది అంటారు, నాకేం కాదండి అంటారు. దే విల్ బీ విత్ సమ్ బ్లైండ్ కాన్ఫిడెన్స్ అనమాట. నాకేం కాదండి, అట్లాంటివి నాకేం ఉండవు అంటారు. అమ్మ టెస్ట్ చేద్దామంటే లేదు లేదు నాకేం కాదు, ఈసారి వద్దు తర్వాత చేయించుకుంటాను అంటారు. సో చాలా హెసిటెన్సీ ఉంటుంది. అది మనం ఓవర్కమ్ చేసి టెస్ట్లకి వరకు పుష్ చేయాల్సి ఉంటుంది చాలా మందికి. అండ్ అర్లీగానే ఈ ఇన్సిడెంటల్గా వచ్చిన వాళ్ళకి అర్లీగానే డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. కాకపోతే కడుపు ఉబ్బరము, జాండీస్ చాలా రోజుల నుంచి ఉంది, మానని పుండు చాలా రోజుల నుంచి ఉంది, అది అల్సరేట్ అయిపోయింది, టోటల్గా ఫంగేట్ అయిపోయింది, ఓపెన్ అప్ అయిపోయింది, ఇట్లా అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా వస్తారు. అప్పటి వరకు ఎందుకు రాలేదు అమ్మ అంటే దే హ్యావ్ నో ఆన్సర్. అంటే తగ్గిపోతుందో లేకపోతే ఇది అదైందో వాళ్ళకి అది రాదు.
అన్నట్టు ఒక ఫీలింగ్లో ఉంటారు. కానీ ఇప్పుడు క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, చాలా హెల్దీ లైఫ్ స్టైల్ అని అనుకుంటున్న వాళ్ళలో కూడా రావచ్చు అని కూడా బయటపడుతుంది. అంతే. డాక్టర్ స్వరూప, బి లాస్ట్ వర్డ్స్ ఆఫ్ హోప్ ఏమిటి అంటే ఫైనలీ ఇన్ దిస్ ఇంటర్వ్యూ వాట్ వుడ్ యూ లైక్ టు టెల్? అంటే మనం కనుక ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలిగితేనండి 90%, 95% క్యూర్ చేసేయచ్చు. జస్ట్ బ్లైండ్లీ యూ కెన్ ట్రస్ట్ అస్, వీ కెన్ క్యూర్ 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇఫ్ దే ఆర్ డయాగ్నోస్డ్ ఇన్ ఎర్లీ స్టేజ్. క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత ట్రీట్మెంట్ అండ్ పోస్ట్ రికవరీ డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది లైఫ్ స్టైల్లో, ఇన్ వాట్ దే ఈట్, హౌ దే లివ్. కొంత ఒక 3 months వరకు అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉంటాయి. అంటే రేడియేషన్ తీసుకున్నా, మన కీమోథెరపీ తీసుకున్నా, ఆ ట్రీట్మెంట్ నుంచి కోలుకోవటానికి టైం పడుతుంది. 3 months అండ్ లేటర్ ఆన్ మనకి జుట్టు రాలిపోయినా జుట్టు తిరిగి వస్తుంది, స్టార్ట్ అవుతుంది అప్పుడే. అండ్ దెన్ మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కొంచెం తగ్గిపోతాయి అప్పటికే, కణాలన్నీ పూర్తిగా రికవర్ అయి ఉంటాయి. దెన్ దే కెన్ లీడ్ నియర్ నార్మల్ లైఫ్. ఏదన్నా కొంచెం ఇమ్యూనో సప్రెషన్ ఉంటుంది వాళ్ళల్లో. 3 months వరకు మనం జాగ్రత్తగా చూసుకుంటే 3 months తర్వాత నుంచి దే విల్ లీడ్ అ నియర్ నార్మల్ లైఫ్. ఏదైనా మెడికల్ టెక్నాలజీతో, అవేర్నెస్తో, ప్రాపర్ స్క్రీనింగ్తో, ప్రాపర్ సర్వీలెన్స్ ఒకటి పెడతామండి. అంటే రెగ్యులర్గా మేము 3 monthsకి ఒకసారి ఫాలోఅప్కి రమ్మని మనకి క్లినికల్ సిమ్టమ్స్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ రాస్తుంటాం. సో సర్వీలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ సర్వైవర్. ప్లాస్టిక్ ఎంత డేంజరస్ అండి? 1 to 5. 5. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ఫుడ్ కవర్స్, వేడి కూర తీసి ప్లాస్టిక్ కవర్లో వేస్తారు. ఏం జరుగుతుంది? ఆబ్వియస్లీ కొంత డెఫినెట్గా కార్సినోజన్స్ ఉంటాయండి, అది వి ఇంజెస్ట్ ఆల్సో. సో ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్ వెన్ ఎవర్ పాసిబుల్. చార్డ్ ఫుడ్స్ 1 to 5. యా, ఇట్ ఈస్ 5. అంటే తందూరి మనకి బాగా నల్లగా మాడిన నాన్ కానీ, చికెన్ కానీ తినేది, అండ్ వెజిటబుల్స్ కానీ ఏం తిన్నా కూడా ఆ నల్ల మాడిన భాగం మంచిది కాదు. అవును, కాదండి. ఏం జరుగుతుంది అందులో ఉండే మనకి ఆ చార్డ్ ఐటమ్ ఉంటుంది కదా, దాంట్లోపల ఆ తార్ ఉంటుంది. సో కార్సినోజన్ అది. వెన్ వీ ఇంజెస్ట్ ఇట్ లాంగ్ టర్మ్లో ఇట్ విల్ లీడ్ టు అ కార్సినోజెనసిస్ ఫెనామినన్ అనమాట. ఫుడ్ కలర్స్ అండ్ ఎస్పెషలీ పసుపు వాటిలో కలిపే లెడ్ లాంటి ఫుడ్ కలర్స్. ఓకే, యాక్చువల్గా దీస్ ఆర్ ఆల్ లైక్ డేటా అంత అడిక్వేట్గా లేదు మనం ఇది అని చెప్పడానికి. ఇది డెఫినెట్గా కార్సినోజన్ అని చెప్పడానికి వీ డోంట్ హ్యావ్ మచ్ ఇనఫ్ డేటా అనమాట. బట్ ఇట్ కుడ్ బి అ కార్సినోజన్. ఐ విల్ గివ్ అ 2 out of 5 అట్లీస్ట్. కాబట్టి అవాయిడబుల్ అది. అంటే మనం ఎందుకంటే పొళ్ళ మీద చాలా దృష్టి పెడతారు. ఈ గరం మసాలాలు ప్యాకెట్లోకి వచ్చినవి రీసెంట్గా మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని ఎక్సీడ్ అయ్యాయని చెప్పి కొన్ని కంట్రీస్లో మన ఇండియన్ మసాలాలు బ్యాన్ కూడా చేశారు. 1 to 5 మీరు యాజ్ అన్ ఆంకాలజిస్ట్ ఎంత ఇస్తారు? 3 ఇస్తారు. అఫ్ కోర్స్ ఇంకా నేను చెప్పే ఇతరత్ర మనకి స్టార్చ్, హై కార్బ్, ప్రాసెస్డ్ అండ్ సూపర్ ప్రాసెస్డ్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ డెఫినెట్గా 5 అండి. ఎందుకంటే ఫ్యాటీ ఫుడ్స్ కానీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ది డోంట్ హ్యావ్ ఫైబర్ ఇన్ ఇట్. అండ్ ఫ్యాటీ ఫుడ్స్ ఏంటంటే దే ఆర్ డైరెక్ట్లీ ఈస్ట్రోజెనిక్. మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్, ఈ లంప్స్ రావటం ఇవన్నీ ఎక్కువైపోతాయి. సో డైరెక్ట్ అసోసియేషన్ ఉన్నవి హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, వెస్టర్న్ డైట్ ఎక్కువ పిజ్జా, బర్గర్స్, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఉండదు అందులో. అండ్ రీసెంట్గా ప్రూవ్ అయిన విషయం ఏంటంటే మన గట్ బ్యాక్టీరియా కొలనైజేషన్లో చాలా మార్పులు ఉంటాయి. వెస్టర్న్ డైట్ తీసుకునే వాళ్ళల్లో గట్ బ్యాక్టీరియా ఒకలాగా ఉంటాయి. కర్డ్ ఇట్లా మామూలుగా మనకి హెల్దీ డైట్, ఫైబర్ అసోసియేటెడ్ డైట్, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, చిక్కుడుకాయ లేకపోతే మనకి బ్రకోలీ, ఈ కీరా ఇవన్నీ ఎక్కువ తీసుకుని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో గట్ బ్యాక్టీరియా కొలనైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే గట్ మైక్రోబయామ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట ఇద్దరిలోనూ. అండ్ వీళ్ళల్లో మన వెస్టర్న్ డైట్ తీసుకునే వాళ్ళలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నార్మల్ డైట్ నేను చెప్పిన హెల్దీ డైట్ తీసుకునే వాళ్ళలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే తీరు కూడా మారిపోతుంది. హెల్దీ డైట్ తీసుకునే వాళ్ళల్లో బెటర్ రెస్పాన్సెస్ చూస్తున్నాం. సో దిస్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ టు థింక్ అబౌట్. రైట్. అండ్ ఫైనలీ డైరీ అండ్ ప్రోటీన్. డైరీ అండ్ ప్రోటీన్ ఆర్ హెల్దీ అండి. కొంతమందికి ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళల్లో మాత్రమే వీ అవాయిడ్ ఇట్. అంతే. యూజువల్గా 30-35 తర్వాత ఏమవుతుందంటే మన దాంట్లో లాక్టేజ్ ఎంజైమ్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. సో అరుగుదల శక్తి అనేది తగ్గుతుంది. పాలకు కానీ పాల ఉత్పత్తులకు కానీ అరుగుదల శక్తి తగ్గిపోతుంది. బట్ కర్డ్ ఈజ్ ఆల్వేస్ యూనివర్సలీ గుడ్. డైరీ ప్రొడక్ట్స్ పడని వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ ప్రోటీన్ యాజ్ మచ్ యాజ్ యూ టేక్ ఇట్, ఇట్ ఈస్ బెనిఫిషియల్. ఎందుకంటే మన ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ ఉత్పత్తి అవ్వాలన్నా ప్రోటీన్ కావాలి, మజిల్ బిల్డింగ్ కావాలన్నా ప్రోటీన్ కావాలి, ఎంజైమ్స్ మన బాడీలో జరగాల్సిన ఎంజైమాటిక్ యాక్టివిటీ కావాలన్నా ప్రోటీన్స్ కావాలి. సో యూజువల్ డైటరీ అలయన్స్ 1 gram per kg per day షుడ్ బి టేకెన్. సో అయితే మొత్తానికి
మనకి ఐ థింక్ ఆన్సర్స్ క్లియర్గా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ క్లియర్గా మనకి అవైలబుల్గా ఉంది ఇప్పుడు థ్యాంక్స్ టు సో మెనీ సోర్సెస్. ఇప్పుడు డాక్టర్స్ కూడా మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు. ఇదివరకు ఏదో మనం వెళ్ళి సంప్రదించినప్పుడే మనకు అడ్వైస్ వచ్చేది. సో ఫర్ ఆల్ మీరు ఇచ్చిన గైడెన్స్కి చాలామంది ఐ థింక్ స్పందించి వాళ్ళకి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుని డాక్టర్ని సంప్రదిస్తారు. డాక్టర్ స్వరూప, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. నమస్తే. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.